ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము బైబిల్‌లో ఎంతో గొప్ప అద్భుతమైన స్టార్టింగ్ అంటే జీవితం స్టార్ట్ చేసి 5 సంవత్సరాల్లోనే తన జీవితం అంధకారమైన ఒక చిన్న బాలుడు గురించి ఈరోజు మనం ధ్యానిద్దాము. అతడెవరో కాదు, దావీదు ఫ్రెండ్ అయిన, సౌలు కొడుకైన, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ యోనాతాను కుమారుడుగా ఉన్నప్పుడు యుద్ధంలో సౌలు రాజు యోనాతాను చనిపోయిన తర్వాత శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి ఈ రాజకుమారులను ఎక్కడ చంపేస్తారో అని ఈ యొక్క మెఫీబోషెత్ యొక్క దాది అంటే ఎవరైతే సర్వెంట్ కేర్ టేకర్ ఉన్నారో ఆమె ఏం చేస్తుందంటే ఈ బాబుని తీసుకొని దూరంగా పారిపోతున్నప్పుడు టెన్షన్లో భయంతో పరిగెడుతున్నప్పుడు ఆమె చేతిలోని జారిపడి తన యొక్క కాళ్ళు అంటే కాళ్ళు విరిగి అంటే కుంటివాడైపోతాడనమాట. మేబీ మెడికల్ కండిషన్లో అది ఏమైందో నాకు తెలియదు, కానీ హిప్ డిస్లొకేషన్ అయిందేమో తెలియదు, కానీ మొత్తానికి ఆ బాబు కుంటివాడవుతాడు. ఆ దాది దగ్గర, దాది అంటే ఎవరు, ఒక పని లేక చిన్న పని చేసుకునే వాళ్ళ దగ్గర ఆ బాబు పెరుగుతూ ఉంటాడు. నిజంగా తన జీవితం ఎలాంటిదండి, వాళ్ళ తాతగారైన సౌలు రాజు కాకముందు గొప్ప ధనవంతుడి ఇంట్లో పుట్టాడు. తర్వాత సౌలు రాజయ్యాడు. సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు, అంటే రాజవంశంలో పుట్టాడు. దేవుడు ఏర్పరచుకున్న వంశంలో పుట్టాడు. డబ్బులకు కొదవలేదు, పదవికి కొదవలేదు. తన స్టార్టింగ్ పుట్టినప్పుడు తన 5 సంవత్సరాలు ఎంతో గొప్పగా పెరుగుంటాడండి. రాజకుమారులు ఎలా పెరుగుతారు అలా పెరిగాడండి. మంచి స్టార్టింగ్ ఉంది, హ్యాపీగా ఉన్నాడు, ఏ కొదవ లేదు. కానీ తండ్రి తాత చనిపోయిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్ ఏమైందో బైబిల్లో రాయబడలేదు, కానీ ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చీకటి, అంధకారం. అంతవరకు చిన్న బిడ్డ, ఏం తెలుసండి ఆ బిడ్డకి? తల్లి లేదు, తండ్రి లేరు, బంధువులు ఎవరు లేరు, ఆ రాజకోట లేదు, ఫుడ్ లేదు. ఒక దారి ఏం ఫుడ్ పెట్టుంటుందండి తనకి? ఒక బెదరికంలోనే పెరిగి ఉంటాడు కదా. సో ఒక ఒక మంచి లావిష్ లైఫ్లో నుంచి ఒక పేదరికంలోకి తను ఎంటర్ అయ్యాడనమాట. అది ఫిజికల్గా సఫరింగ్ అండ్ మెంటల్గా సఫరింగ్. ఫిజికల్ సఫరింగ్ ఏంటి, నడవలేని పరిస్థితి, వేరే వాళ్ళ మీద ఆధారపడ్డం. ఎంత ఎంత హై పొజిషన్ ఉన్న తన జీవితము ఎంత లోయెత్తులకు దిగబడిపోయిందో చూడండి. తన పని తను చేసుకోలేడు, తను మూవ్ అవ్వలేడు. నాకు చిన్న కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయిందండి, చిన్న బోను. అంటే జస్ట్ దానికి రెస్ట్ అయ్యాల్సి వచ్చింది, ఇంకా పిఓపిఎస్సి ఏం చేయలేని పరిస్థితి. ఎంత బాధాకరం అనిపించిందంటే నడవలేని పరిస్థితి, అంటే అంటే రొటీన్ వర్క్స్ చేసుకోలేని పరిస్థితి. అరే చిన్న దెబ్బే, కానీ చాలా పెయిన్ ఇచ్చిందనమాట నాకు. సో అంటే 2 కాళ్ళు లేకుండా జీవితాంతం తను జీవించడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకరి మీద ఆధారపడి బెదరికంలో ఆ పని ఆమె మీద ఆధారపడి తను జీవించడం అనేది, తన జీవితంలో ఇంకా హోప్ ఉందా అండి? హోప్లెస్ లైఫ్. ఏడుస్తుంటాడు. వాళ్ళ అమ్మ గుర్తొచ్చుంటుంది, వాళ్ళ నాన్న గుర్తొచ్చుంటాడు, వాళ్ళ ఇల్లు గుర్తొచ్చుంటుంది, తన ముందు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అన్నీ తను తిన్న ఫుడ్ గుర్తొచ్చుంటుంది, తను వేసుకున్న డ్రెస్సులు, ఎవ్రీథింగ్. చిన్న బిడ్డ కదా, ఎంత సఫర్ అయి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎవ్వరూ లేకుండా ఒంటరితనంతో వేదన పడుతున్నాడు. అలా తన జీవితం గడిచిపోతుందండి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు దావీదు ఇజ్రాయేల్కి రాజు అయిన తర్వాత తను యోనాతానుకు ఒక ప్రామిస్ చేసి ఉంటాడు. యోనాతాను ఒక మాట చెప్తాడనమాట తను దావీదుతో, నువ్వు తండ్రి అంటే యెహోవా దేవుడి చేత చేసుకోబడిన వ్యక్తివి. సౌలు తర్వాత, మా తండ్రి తర్వాత రాజు నేను కాను, నువ్వు రాజు అవుతావు, ఎందుకంటే దేవుని నిర్ణయం అని తను ముందే గ్రహించి ఆ మాట తనతో చెప్తాడనమాట దావీదుతో. సో నువ్వు రాజు అయినప్పుడు నన్ను నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. యోనాతాను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది దావీదికి. యోనాతాను ఎంతో మేలు చేశాడు దావీదికి. తన ప్రాణాన్ని తండ్రి నుంచి రక్షించినాడు, ఎంతో మేలు చేశాడు. కానీ తిరిగి రుణం తీర్చుకోవడానికి యోనాతాను లేడు, చనిపోయాడు. ఇప్పుడు మిగిలిండేది ఎవరు? తన ఒకే ఒక కుమారుడు, కుంటి కుమారుడు అనమాట. సో తను రాజ్యం స్థిరపరచుకున్న తర్వాత తను ఒకరోజు ఆలోచిస్తున్నప్పుడు తను చేసిన ప్రామిస్ దేవుడికి తను గుర్తు చేసినప్పుడు తను వెతికిచ్చాడనమాట. ఎవరన్నా ఉన్నారు, షీబా అని. సౌలు వాళ్ళ అంటే సేవకుల్లో ఒకడు షీబా అని అతను ఉంటాడు దావీదు దగ్గర.
ఎవరన్నా ఉన్నారా సౌలు సంబంధించిన వాళ్ళు అని అడిగినప్పుడు అప్పుడు సౌలు వెతికి చెప్తాడనమాట, ఇట్లా మెఫీబోషెత్ అనే ఒక కుంటివాడు ఉన్నాడు అన్నప్పుడు వాడిని ఇక్కడ తీసుకురండి అని చెప్పాడు. నిజంగా తను ఎలాంటి లైఫ్లో ఉన్నాడండి. తను ఊహొచ్చే లోపల తన సఫరింగ్లోనే ఉన్నాడు. తన జీవితంలో ఏ మంచి లేదు, ఏ మేలు లేదు, ఎక్కడికి వెళ్ళిన సఫరింగే, బాధ, వేదన, కన్నీరు, దుఃఖము దుఃఖము దుఃఖము. ఇప్పుడు రాజు పిలుస్తున్నాడంటే తనకేం ఐడియా వచ్చి ఉంటుందంటే, తన జీవితంలో హోప్ ఉందా? లేదు. ఏం థాట్స్ వచ్చుంటాయి? తన నెగిటివ్ థాట్స్లో నుండి ఉండొచ్చు. ఏం థాట్స్ వచ్చుంటాయి? అరే నేను బతుకున్నానని తెలిసి దావీదు మా తాత దావీదుని ఇబ్బంది పెట్టాడు కదా, సో మా తాత నన్ను చంపడానికి పిలిచాడు అనుకొని ఉండొచ్చు. అంటే తను అంతా భయపడుతూ వెళ్ళాడనమాట. మనకి అక్కడ ఎట్లా తెలుస్తుంది తను భయపడుతున్నట్టు అంటే, దావీదు చెప్తాడు, మెఫీబోషెత్ భయపడొద్దు అని వాక్యంలో. సో భయపడొద్దు అని చెప్పాడంటే దావీదు ఏం చేసినట్టు? మెఫీబోషెత్ భయపడినట్టు అనమాట. సో భయపడుతున్న సమయంలో తను చెప్తాడు, అయ్యా మీ నాన్నకి నేను ప్రామిస్ చేశాను, నువ్వు నా దగ్గర నా బల్ల దగ్గరే సదాకాలం నివసిస్తుందంటే. అప్పుడు అంతవరకు ఎంత బాధ, కన్నీరు, దుఃఖము, వేదన, మంచంలో పడి ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడి, తర్వాత అంటే ఎంత దీనస్థితిలో ఉన్న తనకి ఇంత మేలు జరుగుతుంటే తను అసలు అది ఊహించుకోగలిగి ఉంటాడా? లేదు. అసలు వెంటనే ఏమన్నాడు తెలుసా అండి తను? అయ్యా చచ్చిన కుక్క లాంటి నా మీద ఇంత దయ చూపడానికి నేను పాత్రుడినా అన్నట్టు అంటాడనమాట. తను నిజంగా తను ఎంత అంటే అక్కడ చచ్చిన కుక్కలాగా తను ఫీల్ అవుతున్నాడు. అంటే ఎంత హోప్లెస్ కండిషన్ అండి, ఎంత సఫరింగ్ అండి. అది చెప్పలేము, మాటల్లో చెప్పలేము. అంత సఫరింగ్, అంధకారము అట్లా ఉన్న తనని ఏం చేస్తాడు? మెఫీబోషెతును దావీదు తన భోజన బల చుట్టూ కూర్చొని తన బిడ్డలాగా తనను ఆదరిస్తూ వచ్చినప్పుడు మెఫీబోషెతు కూడా సంతోషంగా తన దగ్గర ఆహారం తింటూ దావీదు తన తండ్రిని చూసుకుంటూ ఎంతో సంతోషంగా తన జీవితంలోకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయండి. అంటే తన అవిటితనం తిరిగి పోలేదు, కానీ తనకు మంచి హానర్ అనమాట, మంచి పొజిషన్. అంటే అందరూ తను గౌరవించడము, తను లేమి లేకుండా ఉండడము. తర్వాత అదేవిధంగా ఏం చేస్తాడంటే, సౌలు చెప్పినా కదా, సౌలు తండ్రి చాలా ధనవంతుడు. అలాగే సౌలు రాజైన తర్వాత కూడా ఎంతో ధనం కూర్చుకొని ఉంటాడు కదండి. ఇంత ఆస్తి తిరిగి దావీదు ఎవరికి ఇచ్చేస్తాడు? మెఫీబోషెత్కి ఇస్తాడనమాట. మొత్తం నువ్వే తీసుకో అని చెప్పి మళ్ళీ ఆస్తిపరుడయ్యాడండి. ఆస్తి వచ్చి నువ్వు సంతోషించినట్టు నాకు అనిపించలేదు, కానీ మెఫీబోషెత్ దావీదు చూపించిన ప్రేమకు తను ఎక్కువ మెస్మరైజ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ పొలము, ఈ ఆస్తి అంతా ఇచ్చాడు కదా, తను చూసుకోలేడు కదా, ఎందుకంటే తన కాలు లేవు కదా. అప్పుడు ఈ షీబాకు అప్పచెప్తాడు, ఇదిగో నువ్వు నీ పిల్లలు నీ యజమానుడి కుమారుడికి పని చేసి పెట్టి తను బాగా చూసుకోండి అని అప్పచెప్తాడు. ఇలా కొంతకాలం తన లైఫ్ హ్యాపీగానే గడిచిందండి. మంచి డేసే వచ్చాయి తన లైఫ్లో. మళ్ళీ తిరిగి హ్యాపీనెస్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాడు. ఇంత లోపల దావీదుకు ఒక కష్టం వచ్చిందండి. అబ్షాలోము తనకు తను రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు ప్రాణభయంతో పారిపోతున్నాడు అనమాట. పారిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈ షీబా అనే అతను కన్నింగ్ అనమాట, చాలా చెడ్డవాడనమాట. నిజంగా ఎంత అంటే చాలామంది ఆ కాలంలో తన రాజు యొక్క పని వాళ్ళకి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారండి. ఇప్పుడు చూడండి, యోనాతాను అంటే ఖడ్గం మోసేవాడు, కానీ సౌలు కత్తి అంటే ఈ వెపన్స్ మోసేవాళ్ళు, వాళ్ళ యజమానులు చచ్చిపోగానే వాళ్ళు ఎంత కృతజ్ఞత అంటే వాళ్ళు కూడా పడి చనిపోయినట్టు మనకు బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే యజమానుల పట్ల వాళ్ళు చూపించిన ఆ ప్రేమ, గౌరవము, అంటే వాళ్ళే ప్రాణంగా చూసుకోవడము, అంటే ఎంతో కృతజ్ఞత, ఎంతో మంచి హృదయం కలిగి ఉంటారండి. కానీ ఈ షీబా అనే అతను చాలా బ్యాడ్ పర్సన్. అంటే ఆస్తి అవి కావాలనుకున్న వ్యక్తి. చూడండి, ఆల్రెడీ ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. సౌలు కుటుంబంలో ఒకటి మిగిలి ఉన్నాడు, అయ్యో అతను కష్ట పరిస్థితిలో ఉన్నా, నేను ఎంత సహాయం చేయాలి, నిజంగా ఎంత సహాయం చేసి నా యజమానికి నేను రుణం తీర్చుకోవాలని కృతజ్ఞత ఉండాలా. కృతజ్ఞత ఉండకపోగా ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ వేస్తాడు. మరి దావీదు పారిపోతున్నప్పుడు ఎంత కన్నింగ్ నేచర్ చూడండి తను ఏం చేస్తాడంటే ఒక గాడిదని తీసుకొని, ఈ దావీదు కష్టంలో పరిగెడుతున్నప్పుడు తనకి కొంచెం ఫుడ్ తీసుకొని, అంటే గాడిద మీద వేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాడనమాట. వెళ్ళి అప్పుడు దావీదుకి ఏం చెప్తాడంటే, చూడు నేను కష్టపడి వచ్చాను, నేను నీకోసం తీసుకొచ్చాను అంటే, వెంటనే ఆబ్వియస్గా ఏమడుగుతాడు, ఈ మన మెఫీబోషెత్ ఏరియా అంటే మెఫీబోషెత్ని ఎలా చూస్తున్నాడు? దావీదు కుమారుల్లాగే చూస్తున్నాడు. మెఫీబోషెత్ కూడా దావీదులో తండ్రిని చూసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. తండ్రి కష్టంలో ఉన్నప్పుడు
తను కూడా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అంటే తను ఫస్ట్ బేసిక్‌గా తను బాధలో ఉన్నాడులెండి. తను అంత అంటే తను రాలేడు కదా! ఏమైనా మిస్టేక్ జరిగుండొచ్చు అనే థాట్ దావీదుకి లేదు. ఎందుకంటే తను కూడా టెన్షన్‌లో ఉన్నాడు. అంటే వెంటనే ఛాన్స్ తీసుకొని ఏం చేశాడు షీబా మెఫీబోషెత్ మీద నెగెటివ్‌గా చెప్పాడు. అయ్యా తను రాలేదు. అబ్షాలోము పక్షాన తను నిలబడ్డాడని అబద్ధం చెప్తాడు. దావీదు కూడా దేవుడి దగ్గర కనిపెట్టకుండా ఎవరికి హార్మ్ చేయడు దావీదు. సరే తను కొంచెం నొచ్చుకుంటాడు. నొచ్చుకొని వెంటనే డెసిషన్ తీసుకున్నాడు. దావీదు ఇక్కడ నాకు డెసిషన్ తీసుకుంది నాకు కూడా కొంచెం బాధేసింది. అంటే చెప్పుడు మాటలు విని ఆస్తంతా నువ్వు తీసుకోపో అని మాట ఇచ్చేస్తాడు. ఎవరికి? షీబాకి. సరే అది అయిపోయిన తర్వాత దేవుడి మహాకృపను బట్టి అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు తిరిగి వస్తున్నప్పుడు తిరిగి తను యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ మెఫీబోషెతు వెళ్ళి దావీదుని కలుస్తాడు. దావీదుని కలిసినప్పుడు నువ్వు రాలేదు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, అయ్యా అంటే ఆయన షీబా మీద నెగిటివ్ చెప్పాలని ఇంటెన్షన్ లేదు, కానీ నిజంగా దావీదు తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషపడ్డాడు. ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తి మెఫీబోషెతు అంటే చూడండి. గడ్డం చేసుకోకుండా తన బట్టలు ఉతుక్కోకుండా దావీదు ఎప్పుడు వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను దావీదు రాక కోసం ఎదురు చూస్తూ, ఒకవేళ దావీదు రాకపోతే తను అట్లాగే ఆ మురికితో అట్లాగే చనిపోదాం అనుకున్నాడేమో. ఎంత కృతజ్ఞత. యోనాతాన్ లాంటి జీన్సే వచ్చినాయంటున్నాయండి మెఫీబోషెతుకి. మంచి జీన్స్ చూడండి. అంటే ఎంతగా తను కృతజ్ఞత కలిగి ఉన్నాడు తన యజమానుడి మీద. వచ్చినప్పుడు దావీదు నమ్ముతాడు. కానీ డెసిషన్ ఏమిస్తాడంటే, ఆల్రెడీ నేను మాట ఇచ్చాను కదా షీబాకి, సరే మీరు ఆస్తి ఆఫ్ చేసుకోండి అని చెప్తాడు. అబ్బా ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడతాడంటే మెఫీబోషెత్, అయ్యా నాకు ఆస్తి ఏమొద్దు, తన్నే ఉంచుకోమని చెప్పు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు అందుకు నాకు చాలయ్యా. మెఫీబోషెత్ కష్టాలేం కొత్త కాదండి. తను ఎప్పుడు ఆశించలేదు, లగ్జరీస్ ఏం ఆశించలేదు, ప్రేమను ఆశించినాడు. ఆ ప్రేమ దావీదులో దొరికింది కాబట్టి తనేమి అంటే ఆస్తి ఆశించలేదు కాబట్టి ఎంత మెచ్యూర్డ్గా, ఎంత నిజాయితీపరుడుగా తను చెప్పాడో, నాకు ఆస్తి వద్దు అని చెప్పాడో చూడండి. నిజంగా మెఫీబోషెతుని చూసినప్పుడు నాకు తన జీవితం ఆలోచించినప్పుడు చాలా సంతోషమైందనమాట. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మంచిగా ఉండుండొచ్చు, సడన్గా మన జీవితంలో కష్టాలు రావచ్చు, అంధకారమయమై ఉండొచ్చు. కానీ దావీదు అనే వ్యక్తి ద్వారా మెఫీబోషెత్ లైఫ్ ఎలా రిస్టోర్ అయిందో ఇక్కడ యేసుక్రీస్తు అనే ఆయన సిలువలో చేసిన సిలువ కార్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా మన జీవితాలు కూడా రిస్టోర్ చేస్తాయి. ఇంకా హోప్లెస్గా ఉండొద్దండి, కష్టాల్లో హోప్లెస్గా ఉండొద్దు. మనకు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనం తిరిగి రిస్టోర్ చేసే దేవుడు. దావీదన్న పొరపాటు పడ్డాడు ఒక సిచ్యువేషన్లో, కానీ మన పరమ తండ్రి ఎప్పుడు మనం రిగ్రెట్ అయ్యే పరిస్థితి తీసుకొని రాడు. అయితే మనం ఎలా ఉండాలి అంటే, మన జీవితంలో కూడా చాలామంది షీబా లాంటి వాళ్ళు ఉంటారు. అంటే మోసం చేసి మనల్ని ఇబ్బంది పరుస్తూ మన గురించి నెగటివ్గా మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉంటారండి. ఈ లోకంలో ఉండేవాళ్ళు సాతాను సంబంధులు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, మనకేం మంచి చేయరు. కానీ వాళ్ళ గురించి మనం బాధపడకూడదు, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోకూడదు. మనం కూడా లాయల్గా ఉండాలి. మెఫీబోషెత్ చూడండి, షీబా గురించి నెగటివ్గా చెప్పాడా? షీబాని ఏదైనా చేయమని దావీదుని అడిగాడా? అతనికి హామ్ చేయమని అడగలేదు. ఎంత లాయల్గా ఉన్నాడు, ఎంత మంచి నేచరో చూడండి తనది. దేవుడు అదే కోరుకుంటాడండి మనలో కూడా. మనం కూడా దేవుని నమ్మాలి, దేవుడి దగ్గర నుంచి మంచిని ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడు మనకు న్యాయం చేసే దేవుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, దేవుడు మనకు కృప చూపించే దేవుడు. మనం అర్హులం కానప్పటికీ ఆ కృపకి మనం పాత్రులుగా చేసిన దేవుడు. అయితే మనం ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళలాగా ఉండాలి తప్ప, బాధపడి డిప్రెస్ అయిపోయి వేరే వాళ్ళకి మనకు హామ్ చేసే వ్యక్తుల్లాగా మనమైతే ఉండకూడదు. అది మనం నేర్చుకోవాల్సిన లెసన్. అలా మనం ఉందామా? ప్రైజ్ ద లార్డ్.